శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. ఆపాదమౌళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృతసారము పాఠంలో పంచతన్మాత్రా సంధి యందు నిన్నటి రోజున మనము మత్స్యచిద్దేహద ఒಳగే అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. మన స్వరూపదేహంలో 80,725 రూపములతో నృసింహస్వామి ఉండి మన అపమృత్యువులను పరిహరించి సంరక్షిస్తాడు అని చెప్తున్నాం. ఈరోజు 16వ పద్యం. ಜ್ವರನೊಳಿಪ್ಪತ್ತೇಳು ಹರನೊಳಗಿರುವ 28 ರೂಪದಿ 2827 ಜ್ವರಹರಾಹ್ವಯ ನಾರಸಿಂಹನ ಸ್ಮರಣೆ ಮಾತ್ರದಿ ದುರಿತ ರಾಶಿಗಳಿರದೆ ಪೋಪವು ತರಣಿ ಬಿಂಬವ ಕಂಡ ಹಿಮದಂತೆ. ಪದಚ್ಛೇದವು. ಜ್ವರನೊಳು ಇಪ್ಪ 27 ಹರನೊಳಗಿರುವ 28 ಹರನೊಳಗಿರುವನು 28 ರೂಪದಿ 2827 ಜ್ವರಹರಾಹ್ವಯ ನಾರಸಿಂಹನ ಸ್ಮರಣೆ ಮಾತ್ರದಿ ದುರಿತ ರಾಶಿಗಳಿರದೆ ಪೋಪವು ತರಣಿಬಿಂಬವ ಕಂಡ ಹಿಮದಂತೆ. ఇక ప్రతిపదార్థం. జ్వరనుడు మహేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి జ్వరమునందు అంటే జ్వరాభిమాని దేవతయందు 27 రూపಗಳು. ఈ 27 అంటే జ్వర ఆ అక్షర సంఖ్యలను మనం తీసుకున్నప్పుడు మహేశ్వరుని నుండి ఉత్పన్నమైనటువంటి జ్వరమునందు 27 రూపములు, హరనొళగే ఆ జ్వరాన్ని సృష్టించినటువంటి హరుని యందు అంటే మహేశ్వరుని హరుని యందు 28 రూపది 28 రూపములు. హార ఇవి రెండు తీసుకుంటే 28 రూపములతో భగవంతుడు ఈ జ్వరమునందు హరుని యందు 27 రూపములతో ఉంటూ ఉన్నాడు. 2827 రూపములతో జ్వరహర. ఈ జ్వరహర అనే పేరు కలిగినటువంటి జ్వరహర అక్షర సంఖ్యలను తీసుకున్నప్పుడు 2827 రూపములతో జ్వరహరాహ్వయ జ్వరహర అనేటటువంటి పేరుతో నారసింహన లక్ష్మీ నరసింహనామకుడైనటువంటి భగవంతుడు ఆ భగవంతుణ్ణి లక్ష్మీ నరసింహస్వామిని స్మరణ మాత్రది ఆ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించినంత మాత్రము చేత దురిత రాశిಗಳು పాప సమూహములు నాశమవుతాయట. ఎలా? తరణి బింబవ కండ సూర్యబింబాన్ని చూచిన వెంటనే అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే హిమదంతే అంటే
మంచు ఎలా సూర్యుని బింబము ఉదయించిన వెంటనే మంచు ఎలా కరిగిపోతుందో ఆ విధంగా నరసింహస్వామి యొక్క 2827 జరహరాహ్వయ నామక లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో స్మరించినప్పుడు మన దురితములన్నీ నాశమవుతాయి అని చెబుతూ ఉన్నారు దురిత పరిహారకుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి. ఇక తాత్పర్యము, మహేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి జ్వరమునందు 27 రూపములతో, ఆ జ్వరమును సృష్టించినటువంటి హరునియందు 28 రూపములతో భగవంతుడున్నాడు. అంతేకాకుండా జరహర జ్వరహర అని నామముతో నరసింహస్వామి 2827 రూపములతో ఉన్నాడు. అటువంటి లక్ష్మీ నరసింహస్వామిని మనము స్మరించినంత మాత్రము చేత సూర్యబింబము ఉదయించిన వెంటనే మంచు ఎలా కరిగిపోతుందో నాశమైపోతుందో అదేవిధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి స్మరణ మాత్రము చేత మన దురితములన్నీ నాశమవుతాయి, పరిహారమవుతాయి అని చెబుతూ ఉన్నారు. ఇక ఈ జ్వరాన్ని సృష్టించడం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని భావప్రకాశిక వ్యాఖ్యానకారుల వారు చెబుతున్నారు. ఏమని? రుద్రుల వారిచే హరుని చేత సృష్టింపబడినటువంటిది ఈ జ్వరము, ఇది మహేశ్వర జ్వరం. విష్ణువు చేత సృష్టింపబడినటువంటి జ్వరము ఉన్నది విష్ణు జ్వరము అని, హరిజ్వరము అని. ఒక హరివంశ పురాణంలో ఒక కథ చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా మహాభారత తాత్పర్య నిర్ణయంలో కూడా మధ్వాచార్యుల వారు ఈ విషయాన్ని మనకు చెబుతున్నారు. ఎలా? అథ కృష్ణ సమారుహ్య గరుడం రామసంయుత ప్రద్యుమ్నేన చ తత్రాగత్ ప్రథమం తత్ర వన్నిభిః యద్వేవా అంగీరసా చైవ క్షణాద్విద్రాన్యతాత్హరిః విద్రావ్య శర్వ ప్రమతా నాససాద జ్వరం తతః తేన భస్మప్రహారేణ జ్వరితం రోహిణీసుతం ఆశ్లిష్య విజ్వరం చక్రే వాసుదేవో జగత్ప్రభుః స్వయం విక్రీడ్యతే నాథ కించిత్కాలం జనార్దనః నిష్పిష్య ముష్టిభిశ్లాన్యం ససర్జ జ్వరమచ్యుతః స్వయం జిత్వాపి గిరీశభృత్యం నాలమితి ప్రభుః స్వభృత్యేన చేతవ్యయత్యన్యం ససృజేతరాజ్వరేణ వైష్ణవేన సౌసుభృతం పీడితస్తదా గ్రాసార్థముపనీతశ్చ జగామ శరణం హరిం తేనస్తు తస్య భగవాన్ మోచయామాస తం ప్రభుః అని చెప్తున్నారు. ఈ హరివంశకర పురాణంలో చెప్పినటువంటి కథ ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలోనూ వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ భాగవతంలో హరివంశంలో వచ్చేటటువంటి కథ ఏమిటి అని అంటే, బాణాసురుడు ఉన్నాడు. అతనికి ఉషా అనేటటువంటి కుమార్తె ఉన్నది. ఆమెను, బాణాసుర కుమార్తెను ఉషా, ఆమెను కృష్ణుడి మనవడైనటువంటి, అంటే కృష్ణుని మనవడైనటువంటి అనిరుద్ధుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అప్పుడు గాంధర్వ వివాహం చేసుకొని ఆ ఉషతో పాటుగా బాణాసురుని అంతఃపురంలోనే ఉంటాడు అనిరుద్ధుడు, ఆ ఉషతో పాటుగా తన భార్యతో పాటుగా. అప్పుడు ఆ విషయాన్ని ఉషా తండ్రి అయినటువంటి బాణాసురుడు తెలుసుకొని అనిరుద్ధుణ్ణి జయించి నాగాస్త్రముతో బంధిస్తాడు, అంతఃపురంలోనే బంధిస్తాడు. ఈ విషయము కృష్ణుడు నారదుల ద్వారా తెలుసుకొని బలరామ ప్రద్యుమ్నులను వెంటబెట్టుకొని గరుడారూఢుడై బాణాసుర పట్టడానికి కృష్ణుడు వస్తాడు. అక్కడ ఈ యుద్ధము మొదలైన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు రుద్రుల వారు బాణాసురునికి సహాయం చేయాలి అని నిశ్చయించుకొని ఒక జ్వరాన్ని సృష్టిస్తాడు, ఒక తాపము, వేడిని సృష్టిస్తాడు.
ఆ వేడిని సృష్టించినప్పుడు రుద్రుని చేత సృష్టింపబడినటువంటి హరజ్వరాన్ని కృష్ణుని మీదికి యుద్ధానికి పంపిస్తాడు బాణాసురుడు. ఆ జ్వరము బలరాముల మీద పడినప్పుడు అప్పుడు బలరామునికి మిగతా వాళ్లకు జ్వరము వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఆ అత్యంత హరజ్వరముతో పీడితులైనప్పుడు కృష్ణుడు బలరాముణ్ణి ఆలింగనం చేసుకొని ఆయనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆ జ్వరాన్ని పరిహరిస్తాడు. అయితే అప్పుడు ఆ బలరాముణ్ణి వదిలి హరజ్వరము కృష్ణుని యందు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ జ్వరముతో కృష్ణుడు బాధపడినట్లుగా కొంతకాలము నటించి తర్వాత తన ముష్టి ప్రహారముతో ఆ జ్వరాన్ని జయిస్తాడు. అప్పుడు ఆ జ్వరాన్ని జయించాలి అంటే ఏ విధంగా చేయాలి? అది రుద్రుని చేత సృష్టింపబడినటువంటి జ్వరము బాణాసురుని యొక్క సేవకునిగా వచ్చింది కాబట్టి ఆ సేవకునిగా వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు తాను దానిని సంహరించకుండా తాను దానికి ప్రతిగా ఒక జ్వరాన్ని సృష్టిస్తాడు. వైష్ణవ జ్వరము లేదా హరిజ్వరాన్ని సృష్టించినప్పుడు ఆ హరిజ్వరము హరజ్వరం మీద యుద్ధం చేసి ఆ హరజ్వరాన్ని దాన్ని పరాజయం చేస్తుంది, దాన్ని ఓడగొడుతుంది. అప్పుడు ఆ జ్వరము కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది, నాకు ప్రాణదానం చెయ్యమని అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు దానికి ప్రాణదానం చేసి ఒక వరం ఇస్తాడు. ఏమని? ఈ హరజ్వరమే ఈ లోకంలో ఉండి జగత్తునందు ఉండి, హే జ్వరమా, నీవు ఇంత భాగములో నీవు మనుష్యులందు మృగాదులందు వృక్షాదులందు ఉండి నీవు వాసం చెయ్యి. తరువాత జ్వరము చేత పీడితుడైనటువంటి మానవుడు నిన్ను జయించాలి అంటే ఈ హరజ్వరాన్ని పోగొట్టుకోవాలి అని అంటే ఈ కథను వినాలి. హరజ్వరము హరిజ్వరము ఈ రెండింటి జ్వరముల చేత నడిచినటువంటి యుద్ధ కథను ఎవడైతే వింటాడో వానికి నీ జ్వరము నుండి వాడు పరిహారాన్ని పొందుతాడు అని వరమునిచ్చి పంపిస్తాడు. తరువాత ఆ హరజ్వరము ఓడిపోయిన తరువాత సాక్షాత్తు రుద్రుల వారే కృష్ణునితో యుద్ధం చేస్తారు. కృష్ణునితో యుద్ధం చేసి శివుడు యుద్ధంలో ఓడిపోయిన తరువాత ఇక ఆ ఉషా తండ్రి అయినటువంటి బాణాసురుడే యుద్ధానికి వస్తాడు. ఆ బాణాసురుణ్ణి కూడా అతడు కృష్ణుడు జయిస్తాడు. జయించడమే కాకుండా జయిస్తాడు. అప్పుడు కృష్ణుడు రుద్రుని కొరకు అంటే ఆ బాణాసురుణ్ణి సంహరించడానికి కృష్ణుడు ప్రయోగించినటువంటి ఆయుధాన్ని రుద్రుల వారు చూసి కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు రుద్రుని ప్రార్థన మేరకు బాణాసురుని సంహరించకుండా అతనికి 998 చేతులను ఖండిస్తాడు. బాణాసురునికి 1000 హస్తాలున్నాయి, 1000 చేతులు ఉండేవి. అందులో 2 చేతులను వదిలి 998 బాణాసురుని చేతులను సంహరిస్తాడు. రుద్రుని యొక్క ప్రార్థనను మన్నించి అప్పుడు రుద్రుల వారు బాణాసురుణ్ణి అతనికి స్వాంతన చేకూర్చి పంపిస్తాడు. తరువాత కృష్ణుడు ఆ బాణాసురుడు బంధించినటువంటి అనిరుద్ధుణ్ణి మనవడిని తీసుకొని ఆయన భార్యతో పాటుగా అంటే బాణాసురుని కుమార్తె అయినటువంటి ఉషాదేవితో పాటుగా ద్వారకానగర పట్టణానికి పిలుచుకొని వెళతాడు అనేటటువంటిది హరివంశంలో వచ్చేటటువంటి కథ. ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో దీనిని ఉల్లేఖిస్తారు. అదే చెబుతున్నారు జ్వరనుడు 27 హరనులగి 28 రూపది జ్వర హరాహ్వయ అంటే నరసింహస్వామి అనేటటువంటి ఆ కథను ఇక్కడ పెట్టుకొని
జ్వరమునందు 27 రూపములు, హరునియందు 28 రూపములు, జరహర అనేటటువంటి పేరుతో 2527 రూపములతో నరసింహస్వామి ఉంటూ ఉన్నాడు. ఆ నరసింహస్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో వారి దురితములన్నీ నాశనం చేస్తాడు నరసింహస్వామి అని చెబుతూ, విలయం యాంతి పాపాని హిమవత్ భాస్కరోదయం అని చెబుతున్నారు. అదే చెబుతూ ఉన్నారు. అదే వాక్యాన్నే ఎవరైతే నరసింహస్వామిని స్మరిస్తారో వారి పాపములన్నీ విలయం యాంతి పాపాని, ఎలాగా అన్నీ నాశమవుతాయి. ఎలాగా అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే మంచు ఎలా కరిగిపోతుందో ఆ విధంగా దానినే ಜರಹರಾಹ್ವಯ ನಾರಸಿಂಹನ ಸ್ಮರಣ ಮಾತ್ರದಿ ದುರಿತ ರಾಶಿಗಳಿರದೆ ಪೋಪವು ತರಣಿ ಬಿಂಬವ ಕಂಡ ಹಿಮದಂತೆ. ఆ శ్లోకములో చెప్పినటువంటి విషయాన్నే యథాతథంగా ఈ పద్యంలో జగన్నాథదాసులు వారు వివరించి చెబుతూ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క మహిమను వివరించినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగించి రేపు 17వ పద్యము మాసపర్యంతరವು ಬಿಡದೆ ನೃಕೇಸರಿಯ ಶುಭನಾಮ ಮಂತ್ರ ಜಿತಾಸನದಲ್ಲಿ ಏಕಾಗ್ರಚಿತ್ತದಿ ನಿಷ್ಕಪಟದಿಂದ ಬೇಸರದೆ ಜಪಿಸಲು ವೃಜಿನಗಳ ನಾಶಗೈಸಿ ಮನೋರಥಗಳ పరేష పూర్తియ మాడికొడువను కడెగే పరగతియ అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.